వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండలం పాలఖండియం గ్రామ సచివాలయం పరిధిలోని పాలఖండియం గ్రామంలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రీడల పోటీలు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో జీసిగడం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలి బూడిదైపోయిన వరి పంట. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండలంలోని పెంటా గ్రామంలో కిల్లారి రమణ అనే రైతు యొక్క 3.5 ఎకరాల్లో పండించిన వరి పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలి బూడిదగా మారింది. ఆ గ్రామంలోని జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ విశ్వక్సేన్ మరియు సిగడాం మండల అధ్యక్షుడు మీసాల రవికుమార్ పెంట గ్రామంలో పర్యటించి రైతుని కలిసి పరామర్శించారు. అలాగే విశ్వక్సేన్ 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. కాలిన పంటకి ప్రభుత్వం నుంచి సహకారం అందించే విధంగా ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సిగడాం మండల నాయకులు విక్రమ్ సందీప్, పైల శివ, పళ్లెం వేణుకుమార్ పాల్గొన్నారు. అలాగే పెంట గ్రామం జన సైనికులు మక్క సత్యసాయి బాబా, మక్క సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నూటికి 99% ఎన్నికల హామీలను నెరవేర్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నూటికి 99% ఎన్నికల హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రాజకీయ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ వాన గోపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇంటింటికి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల ప్రత్యేక ఆహ్వానితులు పైడి విఠల్ తదితరులు పాల్గొన్నారు.
నూతన రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభించిన హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్. హెచ్ఎల్ నియోజకవర్గం జీసిగడం మండలం పాలకండ్యం గ్రామ సచివాలయం పరిధిలోని నూతనంగా రైతు భరోసా కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 21.80 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 17.5 లక్షల వ్యయంతో నూతన భవనాలను హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో జీసిగడం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎల్ నియోజకవర్గం జీసిగడం మండలం వాండ్రంగి గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ లో పాల్గొన్న ఎన్ఈఆర్. బుధవారం హెచ్ఎల్ నియోజకవర్గం జీసిగడం మండలం వాండ్రంగి గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత భారత సంకల్ప యాత్రలో బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు నడికుతిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తుందని, అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే సంకల్పంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలియజేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వజపర్తి రఘురాం, ప్రధాన కార్యదర్శి మీసాల రామకృష్ణ, గ్రామ పెద్దలు బోట్ల భాస్కర్ రావు, ఎంపీడీఓ, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మహాలింగార్చన నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారి దేవస్థానం నందు బుధవారం ఆలయ వేద పండితులు మరియు అర్చకుల ద్వారా మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. ఆటల్లోనైనా జీవితంలోనైనా నెంబర్ 1 గా నిలిచే వారినే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. ఆటల్లోనైనా జీవితంలోనైనా నెంబర్ 1 గా నిలిచే వారినే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. పోటీలకు సన్నద్దమై అందులో పాల్గొనడానికి వచ్చారంటేనే సగం విజయం సాధించినట్టేనని ఆయన పేర్కొన్నారు. 47వ సీనియర్ జాతీయ పురుషులు మహిళల టెన్నికాయిడ్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి సీదిరప్పలరాజు, సిరిపురం తేజేశ్వరరావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులంతా దేశ సాంస్కృతిక రాయబారులేనని పేర్కొన్నారు. జాతీయ స్థాయి క్రీడాకారులంతా అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఖండాంతరాల్లో ఎగరవేయాలని పిలుపునిచ్చారు. హిందీ ఎక్కువగా మాట్లాడే రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి సిరిపురం తేజేశ్వరరావు హిందీలో ప్రసంగించగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
గుజరాత్ నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన గుజరాతీలో మాట్లాడుతూ బాగున్నారా అని పలకరించారు. అనంతరం వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఆయనతో ఫోటోలు తీసుకున్నారు. మరొకసారి వేదిక మీదకి వచ్చే ఇంట్లో మరి వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ నిత్యం కాపురావు దాకా అక్కడ भारत माता के भारत माता के भारत माता के जय। फ्रेंड्स, जब अब आप लोग सभी इधर खेलने के लिए आया, आपका स्टेट छोड़ के इधर तक आंध्र प्रदेश, आप सभी लोग विनर्स हैं. यू ऑल आर विनर्स. क्योंकि अगर कोई कंपटीशन में हम लोग जाना चाहता है तो दो रूप से हमको प्रिपेयर होना है. एक है मानसिक रूप से और शारीरिक रूप से. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.